ఈ పాటకి పర్ఫార్మెన్స్, అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ శ్రీదేవి చేసింది. సో ఒక్కసారి మళ్ళీసారి పరిచయం చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం చేసినాం. ఏంటి ఈ డ్యాన్స్కు మీకున్నటువంటి అంటే గతంలో ఏమైనా ప్రిపేర్ అయిపోయిందా, లేకపోతే సడన్గా మీరు చేసినటువంటి డ్యాన్స్ అయితే? సడన్గానే చేసామండి. అప్పటికప్పుడు ఈ పాట మాకు నచ్చి నవీన్ అన్న మాకు ఒక సొంత అన్నేలాగా ఫీల్ అయ్యి ఆయన పడుతున్న తాపత్రయం చూసి మేము ఇది చెయ్యాలి, మేము ఓన్గా ముందుకు నడవాలి, మేము మా కళాకారుల సపోర్టింగ్ నవీన్ అన్నకు ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఇంత యాక్టివ్గా ఇంత స్ట్రాంగ్గా ఈ పాట మీద డాన్స్ చేయడం జరిగిందండి. ఓకే, అంటే ఇది ఒక్కటే పాటగా లేకపోతే మిగతా చాలా పాటలకు మీరు డాన్స్ చేసినలా? మిగతా చాలా సాంగ్స్కి డాన్స్ చేసామండి. మీరు చూసుకుంటే కొన్ని లోకల్ అంటే లోకల్ ఛానల్స్లలో కూడా రెడ్ కలర్ శారీస్లో, తర్వాత ఈ కలర్ శారీలో, తర్వాత బ్లూ కలర్ శారీస్లో కొన్ని వీడియోలు కనిపిస్తాయి నాకు. కొన్ని లోకల్ ఛానల్స్ వాళ్ళు ఒక్కొక్క క్లిప్లుగా తీసి పెట్టుకున్నారు. దాంతోపాటు ఈ పాట ఇంత హైప్ అవ్వడం అనేది చాలా ఆనందకరం. ఎట్లా అనిపిస్తూ ఉన్నది అంటే మీరు చాలా ఏళ్ళుగా మీరు స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు. అవునండి. సో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఇంత గుర్తింపు ఉండకపోవచ్చు మేబీ, నేను అనుకుంటున్నా. సో ఈ పాటకు మీకు ఉన్నటువంటి రిలేటివ్సే కావచ్చు, మీ ఫ్రెండ్సే కావచ్చు, ఏ విధంగా ఫీల్ అయినా ఒకటే రాత్రి మీరు పోస్ట్ పెట్టడం, అది సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి వైరల్ కావడం, సో ఎట్లా అనిపిస్తా ఉన్నది? అంటే ముఖ్యంగా నేను ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి అంటే జతిన్ గారికి చెప్పాలండి. మన జూబ్లీ టైమ్ టీవీ ఛానల్ వాళ్ళకి నేను చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే మాకు లాస్ట్ ఇంకొక 5 నిమిషాలు ఉంటే ఈ ప్రచారం అనేది ఆగిపోతుంది అన్న మూమెంట్లో నేను ఏదో ఫన్నీగా చేశాను. అన్న మీద ఆనందంతో ఆయనని గెలవాలి, ఖచ్చితంగా గెలిచి మా లాంటి కళాకారుని ఆదుకోవాలి, మాకు లైఫ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మేము చేసిన చిన్న క్లిప్ ఇంత వైరల్ అయ్యి మాకు ఇంత మంచి పేరు తెస్తుందని మేము అసలు ఊహించలేదు. ఇలా అయినందుకు చాలా ఆనందిస్తున్నాం. సో ఎవరేమన్నా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఈ డ్యాన్స్ చూసిన తర్వాత చాలా బాగా చేశారమ్మా అని చెప్పేసి ఎవరైనా మీకు ఫోన్ చేసి అభినందనలు తెలుపు అంటే కొంత ప్రముఖులు చాలా మంది చేశారండి. అంటే 3 రోజులు నాన్ స్టాప్గా నా మొబైల్ మోగుతూనే ఉంది. స్టిల్ ఇప్పటి వరకు కూడా నాకు తెలియని వాళ్ళు కూడా, నా రిలేటివ్స్ కానీ, తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా తరాల వెనకాల ఉన్న వాళ్ళు కూడా నాకు కాల్స్ చేయడం, మాట్లాడడము, వాళ్ళు పరిచయం చేసుకోవడం, నన్ను పరిచయం చేసుకోవడం, నాకు ఫోన్ చేయడం అనేది తెలంగాణనే కాదు ఆంధ్రాలో నుంచి కూడా నాకు కాల్స్ వచ్చాయి. దానికి నేను చాలా రుణపడి ఉంటాను జతిన్ గారికి. అండ్ నాకు ఈ ఎలక్షన్ నాకు ఇంత మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగే నవీన్ అన్న కూడా మాకు సపోర్ట్గా ఉంటాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి.